పార్టీ మారిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెడతామన్నారు. కండువా మార్చిన వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారంటూ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. మా పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్ మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులు పరిగే శ్రీనివాసరెడ్డి గారు అలియాస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి చట్ట ప్రకారం వారిద్దరి సభ్యత్వం కూడా రద్దు కావాల్సి ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మేము వారిని సమయం అడిగినాం. స్పీకర్ గారు కూడా కాసేపట్లోనే సమయాన్ని తెలియజేస్తా అని చెప్పిండ్రు. గతంలో వెళ్ళిన ముగ్గురు శాసనసభ్యులు దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహర్ గారు, తెల్లం వెంకటరావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. తప్పకుండా దానికి కావలసిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా మరొకసారి గుర్తు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయ తీర్మానం ప్రకారం పార్టీ ఫిరాయింపులు సరైనవి కావు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రోత్సహించదు, సరికదా మరింత కఠినంగా ఆ చట్టాలు ఉండేటట్లుగా ఎవరైనా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో కనుక వెళ్తే వెంటనే ఆ క్షణమే వారి సభ్యత్వం రద్దయ్యే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పి భారతదేశ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈసారి ఎన్నికలకు వెళ్ళింది. దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలని ప్రజలు ఇచ్చారు, దేశ ప్రజలు ఇచ్చిండ్రు. మరి దానికి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, ఇతరులు పాంచన్యాయ సూత్రాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు అనే మాటను కూడా వారు చెప్పిందని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల్ని వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవానికి ఈ చట్టం మొదలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తను తెచ్చిన చట్టం పైన తనకు నమ్మకం లేదని అనేక సందర్భాల్లో రుజువు చేసింది కాంగ్రెస్ చరిత్ర. అయినప్పటికీ కూడా మరొకసారి చెంపలేసుకొని మేము గతంలో చేసింది పొరపాటును గుర్తించి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వెంటనే ఈ చట్టానికి మరింత పదును పెడతాం, ఇక దానికి ఏ విచారణ అక్కర్లేకుండా కండువా మారిన మరుక్షణంలోనే వారి సభ్యత్వాలు రద్దయ్యేటట్టుగా చట్టం తెస్తామని చెప్పి ఈ దేశ ప్రజలందరికీ హామీ ఇచ్చి మరి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు విరుద్ధము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మనకి ఇవాళ గొంతులు వినపడతా ఉన్నాయి.